మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. ఏమడుగుతావని భయంగా ఉంది. విశ్వ నియమాల గురించి అడిగితే హ్యాపీ, అందుకే అడగదు. ఓకే, ఏమని అడుకో, నో ప్రాబ్లం. అమ్మ, శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ కూడా ఈ నెలంతా ఒక పండుగ వాతావరణం. చాలా చక్కగా రెడీ అవ్వడం దగ్గర నుంచి, పూజల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా చక్కగా చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకునే ఒక వ్రతం ఏంటి అని అంటే వరలక్ష్మి వ్రతం. అవును. ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. అసలు నిజంగా చేయాల్సిన విధానం ఏంటి, చేస్తున్న వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా సవివరంగా వివరించండి. నేనేంది ప్రతిదాన్ని సైంటిఫిక్గా ఆలోచిస్తాను నాన్న. అయితే ఆషాఢంలో షాపింగ్ కేజీ చీరలు, ప్రతి ఆషాఢంలో బోలెడు చీరలు కొనిపెట్టుకుంటాం. అవన్నీ కట్టుకోవడానికి బోలెడు తెచ్చేసి అందరికి పంచడం అలవాటు నాకు. ప్రతి ఆషాఢంలో బోలెడు మంచి పెట్టిర్రు. కూతుర్ని ఎట్లా మర్చిపోయినరు? కూతుర్లకు ఫస్ట్ ఇంపార్టెన్సే కూతుర్ల తర్వాతనే వేడేవాళ్ళు. అయితే ఇప్పుడు మా మహిళా మండలిలో 100 మంది ఉన్నారు, అందరు అమ్మాయిలే. నాకు వాళ్ళందరూ అంటారు, అమ్మ నీ చేత్తో బొట్టు పెట్టిస్తేనే తాంబూలం. అలా అలవాటు అయిపోయింది. గోరెంటాకు పెడతాను ప్రతి సంవత్సరం, అందరిని పిలిచి ఆడపిల్లలకు లాంఛనంగా స్వీట్ తినిపించి గోరెంటాకు పెట్టి పంపిస్తారు ప్రతి ఆషాఢంలో. ఆషాఢంలో 9 మంది అమ్మవార్లకి చీరలు పెట్టి అందరము బస్ వేసుకొని వెళ్తాం. వెళ్ళి అన్ని అమ్మవార్లకు చీరలు పెట్టి రావడం ఒకటి ఆచారంగా ఉంది. తర్వాత శ్రావణంలో తప్పనిసరిగా అందరు అమ్మాయిలకి నవరాత్రుల్లో 9 రోజులు నేను మౌనవ్రతం చేస్తూ అమ్మవారికి పూజ చేసి అందరికీ చీరలు పెట్టడం అలవాటు ఉంది. నేను లేకున్నా యూఎస్ నుంచి కూడా గిఫ్ట్ ఎవరికో ఇచ్చేసి మీరు అందరు పెట్టుకోండి, అందరు బెంగ పెట్టుకుంటారు ఇక్కడ, అమ్మ మీరు లేరని. కాబట్టి అందరు అమ్మాయిలు నా కూతుర్లే. అలాగా విశ్వ నియమాల గురించి, వరలక్ష్మి పూజ గురించి చెప్పుకోవాలంటే ఉదయం పులకరించిపోతుంది. ఏదైనా పూజ చెయ్యాలి అంటే నాన్న, భక్తి, శ్రద్ధ, భక్తి, నియమనిష్టల మీద నమ్మకం ఉండాలి, ఆ అమ్మవారి మీద నమ్మకం ఉండాలి. ఇవి ఏమిటంటే ఊర్లలో వాళ్ళకు, పల్లెటూరులో వాళ్లకు బోనాలు మాత్రము, బతుకమ్మలు మాత్రమే తెలుసు. ఈ వరలక్ష్మి పూజలు, శుక్రవారము, శ్రావణ మాసం నోములు ఊర్లలో వాళ్ళకి తెలియదు. అస్సలు తెలియదు. శుక్రవారాలు పాటిస్తారు కానీ ప్రత్యేకంగా వ్రతం శ్రావణ మాసం అంటే కూడా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఏమీ ఉండదు. శ్రావణంలో నాగ పంచమి అని వస్తుంది చూడు, అదొకటి చేస్తారు. ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే నాగుల చవితి అని చేస్తారు కార్తీక మాసంలో. ఇక్కడ తెలంగాణ వాళ్ళు నాగుల పంచమిని, నాగులకు పాలు పోయడం అనేది విశిష్టంగా చేస్తారు. ఊర్లో ఎవరైనా చేస్తారు. కానీ మిగతా పండుగలు, శుక్రవారాలు, మంగళవారాలు, ఇవన్నీ ఈ టౌన్లలో, హైదరాబాద్లలో, ఇక్కడ ఈ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళకు చేసుకునే వ్యవహారాలే ఇవన్నీ. ఊర్లలో ఇప్పుడు ఈ మధ్యలో టెక్నాలజీ పెరిగి యూట్యూబ్లలో ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా అందరూ చేయాలన్న ఆరాట పడుతున్నారు. కానీ అమ్మ, ఇది నిజంగా శాస్త్ర ప్రకారంగా అందరూ చేయాల్సిన వ్రతమే కదా? అందరూ చేసుకోవచ్చు. అయితే చూసి ఒకరు చేస్తున్నారు అలా ఉండదంట. కొంతమంది నేనేం పర్వాలేదమ్మా, నేను వరలక్ష్మి పూజ చేస్తున్నాను కదా, నా పక్కన కూర్చో, పర్వాలేదు నాన్న అంటే, మాకు ఇంటికి ఆచారం లేదమ్మా, మేము కూర్చోకూడదు, మా అత్తగారి వాళ్ళు మా ఇంట్లో ఇది లేదు, మేము అమ్మవారి ఫోటోకే చేసుకుంటాము అంటారు. అంటే నోముగా ఉన్న వాళ్లకు ట్రెడిషన్, ఆ పద్ధతులు పాటించాలి. లేని వాళ్ళు మామూలుగా శుక్రవారం నోములాగా చేసుకోవచ్చు, ఒక పటం పెట్టుకొని చేసుకోవచ్చు. అయితే ఇందులో స్పెషలైజేషన్ వరలక్ష్మి పూజలో ఏంటంటే అన్ని 9 అంటే ఏమిటిది, హైయెస్ట్ రిచ్ కదా. ఇంకా 9 తర్వాత ఏ సంఖ్య లేదు. 9 అనేది నవగ్రహాల్లో సూర్యుడు, చంద్రుడు, మంగళుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని కదా. అంటే మన శరీరంలో ఉండేది కన్ను, మనస్సు, రక్తము, నాడీ బండలము, జ్ఞానము, ప్రేమ. శుక్రుడు అంటే ప్రేమ, సుఖము. శని అంటే ఆస్తులు. రాహు అంటే మాయ. కేతు అంటే మోక్షతత్వం మనకి. తర్వాత మన మణిపూరక చక్రము, స్వాధిష్టానము, మూలాధార చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, హృదయము, మూలాధారము, స్వాధిష్టాన చక్రము, సహస్రార చక్రము. అగ్ని, జలము, అగ్ని, భూమి. మూలాధారం అంటే అగ్ని, భూమి కిందికి వస్తుంది. మణిపూరక చక్రం అంటే అగ్ని, స్వాధిష్టానం అంటే జలము, విశుద్ధి అంటే వాయువు, ఆజ్ఞా చక్రం అంటే ఆకాశము, హృదయము అంటే జలము,
మూలాధార చక్రము అంటే వాయువు, అంటే ఈ పంచభూతాలకు సంబంధించిన రిలేషన్షిప్ చెప్తున్నా. స్వాధిష్టానం అగ్నికి, ఆకాశహస్రానము తేజోమయం. అంటే నా విశ్వ నియమాల ప్రకారము ద లా ఆఫ్ పవర్ ఒకటి, లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఒకటి, లా ఆఫ్ యాక్షన్ ఒకటి, లా ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి, లా ఆఫ్ ఎక్స్పాన్షన్ ఒకటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి, లా ఆఫ్ కర్మ ఒకటి, లా ఆఫ్ ఇల్యూషన్ ఒకటి, లా ఆఫ్ లిబరేషన్. ఇలాగా మన ఈ విశ్వ నియమాలతో అనుబంధం కలిగి ఉన్నదే వరలక్ష్మి పూజ. నువ్వు ఇందాక ఫీల్ అయ్యావు విశ్వ నియమాల గురించి. నేను చాలా రోజులైంది మనం మాట్లాడుకొని, వచ్చేసింది, దూరిపోయింది. తర్వాత నవధాన్యాలు మనము నవధాన్యాలకు కూడా చాలా నవగ్రహాలకు వరలక్ష్మి వ్రతంలో 9 అనేది ఎందుకో చెప్పబోతుంది. వరలక్ష్మి వ్రతం అంటే 9 తోరణాలు కట్టుకుంటాము, 9 రకాలైన పూలు పెట్టుకుంటాము, 9 రకాలైన వంటలు చేస్తాము. 9కి విశేషం ఏమిటి? ఈ విశ్వ నియమాలకి, నవగ్రహాలకి, మన శరీరానికి వాటి రిలేషన్షిప్ చెప్తున్నాను నేను ఇప్పుడు. గోధుమలు సూర్యుడికి సంబంధించింది, వరి చంద్రుడికి సంబంధించింది, మణిపూరక చక్రం సూర్యుడికి సంబంధించింది, వరి అన్నము చంద్రుడికి సంబంధించింది, పెసలు మంగళుడికి సంబంధించింది, మినపపప్పు బుధుడికి సంబంధించింది, తర్వాత బంగాళదుంప గురువుకు సంబంధించింది, శనగలు శుక్రుడికి సంబంధించింది, వేరుశనగలు శనికి సంబంధించింది, మిల్లెట్స్ రావుకు సంబంధించింది, జొన్నలు కేతుకు సంబంధించింది. అంటే తేజస్సు శక్తి పెరగడానికి, సౌమ్యత శాంతి పెరగడానికి, మన రక్తశుద్ధి కలగడానికి, మెదడు నాడీ శక్తి పెరగడానికి, జీర్ణశక్తి పెరగడానికి, రక్తపోషణ సౌందర్యము పెరగడానికి, శక్తి కలగడానికి శని అంటే క్రమశిక్షణ. శని వస్తుంటే భయపడతాడు, సిస్టమేటిక్ రూల్స్ ఆయనకి, అంటే క్రమశిక్షణ. మానసిక శుద్ధికి గురువు ప్రాధాన్యత, మోక్షాన్ని పెంచేవి ఆహారం. అంటే 9 రకాలైనటువంటి ఆహారంలో ఏమేం వాడతారు? గోధుమలు, వరి, పెసలు, మినపప్పు, బంగాళదుంపలు, ధాన్యాలు, శనగలు, వేరుశనగలు, మిల్లెట్లు, జొన్నలు, అన్నిటికి సంబంధించి 9 రకాలు చేస్తాం మనం. అన్నీ ఉపయోగిస్తాం. మనం చెప్పిన బజ్జీలు చేసుకుంటాం కదా, మరి పోపు వేసుకుంటాం కదా, అన్నీ వేసేసి అలాగా 9కి సంబంధించింది. కాబట్టి మన విశ్వ నియమాలను అనుసరించి కూడా ఇదంతా కూడాను 9 తోరాలు కడితే ఏం జరుగుతుంది మనకంటే, 9 జన్మలలో చేసుకున్న పాపం తొలగిపోతుంది. ఆ తోరణానికి 9 ముళ్ళు వేసి, 9 రకాలైన పూలు వేసి, 9 ముళ్ళు వేసి ఇలా పట్టుకొని ఆ తోరానికి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ముడికి పూజ చేస్తూ వెళ్తాము. అది భార్యాభర్తలు ఇద్దరు కట్టుకుంటారు. భార్య భర్త కడుతుంది, భర్త భార్య కడుతుంది. ఇప్పుడు పూజారి వచ్చి ఏం చెప్తారంటే, మీరు ఎవరికైతే వాయనం ఇవ్వదలుచుకున్నారో ఆమె కూడా కట్టండి అంటారు. ఆమె చేత కట్టిస్తారు. లేదా భార్యాభర్తలు ఇద్దరే పెట్టుకునే వాయనము ఒక మహిళకి ముందు అమ్మవారుగా భావించుకొని, అంటే మనం ఈ విశ్వంలో మనం ఎవరికి అయినా ఇస్తే మళ్ళీ అది రిటర్న్ వస్తుంది అనేదే శాస్త్రమే బాబు. అంతకంటే ఎక్కువ సైంటిఫిక్గా 9 అంటే ఏమిటిదో ముందు తెలుసుకో. 9 అంటే అన్నీ వచ్చినాయి, నవగ్రహాలు, నవధాన్యాలు అన్నీ వచ్చినాయి. కాబట్టి 9 రకాలైన వంటలు చేసి దేవుడికి ఆరగింపు పెట్టుకుంటామా? వరలక్ష్మి పూజ అంటే 9 రకాల తోరం కట్టుకుంటామా? 9 రకాలైన పువ్వులు కూడా వేస్తామా? అన్ని కలర్స్ మన బాడీకి అవసరం. విబ్జిఆర్లోని 7 రంగులు మన శరీరంలో నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆల్ కలర్స్ 9 కలర్స్ మనం చూస్తాం. 9 మంది ముత్తైదులను కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెడతాము, తాంబూలాలు ఇచ్చుకుంటాము. అది ఎవరి శక్తి మేరకు వాళ్ళని చేసుకుంటాం. కాబట్టి వరలక్ష్మి పూజ అనేది ఈ విశ్వ నియమాలకు సంబంధించినటువంటి అంశము. 9 రకాలైనటువంటి ఆహార ధాన్యాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి. 9 రకాలైన కలర్స్ మన బాడీలోకి కావలసినవి వెళ్తున్నాయి. తర్వాత ఏం చేస్తున్నాము? కలశం పెట్టుకుంటున్నాం. కలశం పెట్టుకొని దానిపైన జాకెట్ గుడ్డ పెట్టుకొని తమలపాకులో ఆ గ్రీనరీ ఒకటి పెడుతున్నాం, ఆకులను పెడుతున్నాం మన హార్ట్ చక్ర గురించి. నీరు ఎందుకు పెడుతున్నాము? స్వాధిష్టాన చక్రం. వెండి ఎందుకు పెట్టుకున్నాం? మన మూలాధార చక్రం. ప్రతిదీ కూడా మన బాడీకి రిఫ్లెక్షన్ కలిగి మన బాడీలో సైంటిఫిక్గా యాక్టివేషన్ కలగడానికి, మన నాడులన్నీ యాక్టివేషన్ కలగడానికి, మన మూలాధార చక్రము, స్వాధిష్ట, మణిపూరకం, అనాహతము, విశుద్ధిలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ పోవడానికి. ఇంకొకటి ఏంటంటే పీక్ పీరియడ్ సైంటిఫిక్గా వర్షాకాలం, పీక్ రైనీ సీజన్. ఆడవాళ్ళు ఆ రోజు, ఈ రోజులంటే ఉద్యోగాలు చేస్తున్న ఇటు అటు తిరుగుతున్నారే బాబు. ఆ రోజుల్లో ఆడవాళ్ళంతా ఇంట్లోనే ఉండేవాళ్ళు. రథాలు కథలు ఏదో చెప్పి మనను ఇలా హుషారు చేసేసారు పెద్దవాళ్ళు. ఏదో యాక్టివేషన్. బంగారం కొనుక్కుంటాం. బంగారం మన ఆత్మకు సంబంధించింది. హై పిచ్ ఎనర్జీది.
మన బాడీలో ఉండే ఎనర్జీ పాయింట్ అని చిప్ అని చెప్తుంటాను కదా, అది గోల్డ్కి సంబంధించింది. కాబట్టి బంగారం తీసుకురాలి. వస్త్రాలు ఎందుకు చేస్తాము? ఒక్కొక్క పోగును చేసి దేవుడికి 2 ఒత్తులు 2 ఒత్తులు వేస్తే 2 జన్మలు చేసుకున్న పాపం తొలగిపోవడానికి. అది రోజు 2 ఒత్తులు చేసి పెట్టి నువ్వుల నూనె వేస్తే మూలాధార చక్రం యాక్టివేషన్, అంటే శని దోషాలు పోతాయి నువ్వుల నూనె వేస్తే. లేదు నెయ్యి దీపం పెడితే మణిపూరక చక్రం యాక్టివేషన్ అవుతుంది. అందుకనే బొడ్డు కింద చీర కట్టుకుంటే దేవుడి దగ్గర కూర్చుంటే మన మణిపూరక చక్రం యాక్టివేషన్ కలుగుతుందని. తర్వాత మన 2 కళ్ళతో ఆ 2 దీపాలను చూస్తే 2 కళ్ళకు కొంచెము ఎనర్జీ పెరుగుతుంది అన్నట్టు. సూర్యకిరణాలు తగిలించే లేదు కాబట్టి ఆవుని ఈ దీపంతో వచ్చినది కళ్ళకు కలిగి కళ్ళు తేజోవంతం అవుతాయి. అట్లా మన బాడీలో ఉండే అన్ని యాక్టివేషన్కి. ముత్తైదులకు మీరు ఏది ఇస్తున్నారో మనకు విశ్వం ఇంకేదో కావాలి, మీరు ఏదో కోరిక కోరుకుంటారు. ఆ నీళ్లు పెట్టి నీళ్లు చదివి కలశం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరి నీళ్లు కూడా ఉంటాయి కదా, తొకతో ఉంటుంది, తలకాయ కూడా ఉంటుంది కదా, కొబ్బరి తీసేయం పెట్టే పూజ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ నీళ్లను మన ఇంటి వాళ్ళమే తాగుతాం. నీళ్ళకే మనం ఏమంటే అదే వైబ్రేషన్ కలిగి కోరిక తీరుతుంది. అన్ని మంత్రాలు చదివావు, నిష్టగా చేశావు, భక్తితో చేశావు, ప్రేమతో చేశావు, నమ్మకంతో చేశావు, మంత్రాలన్నీ చదివావు, పూజారితో చేయించుకున్నావో, యూట్యూబ్ పెట్టుకున్నావో, దట్ ఈస్ నథింగ్. అక్కడైతే ఒక పవర్ఫుల్ ఎనర్జీని తయారు చేసావు కదా, ఆ ఎనర్జీ అంతా నీకు వస్తుంది. నీవు గిఫ్టులు అందరికి ఇస్తున్నావు, విశ్వంకి ఎన్నో ఇస్తున్నావు కాబట్టి నీ కోరిక ఫలించి. ఇప్పుడు అమ్మ వరలక్ష్మి వ్రతంలో కలశంలో పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలి? మనమే కొట్టుతాం. శనివారం 2వ రోజు శనివారం నాడు కొట్టి మన ఇంట్లో సభ్యులే ఆ నీళ్లు భగవంతుడి దగ్గర పచ్చడి చేయరు. దాన్ని పచ్చడి చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళే తినాలి అనేది శాస్త్రం. ఆ కొబ్బరికాయ ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకు? ఆ కొబ్బరి నీళ్ళనేవే మనం అనుకున్న మాట సక్సెస్ఫుల్గా కోరిక తీరుతుంది. ఆ నీళ్లు ఇంట్లోనే చల్లాలి, బయట చల్లకూడదు, చెట్లకే పోయండి, మీ ఇంట్లో వాళ్ళే వాడుకోండి అంటుంటారు. దాంట్లో కాయిన్ వేశారు, మనీ వేశారు. అంటే ఏ ఆర్థికమైన ఇబ్బందులు మాకు లేకుండా ఉండడానికి, నీళ్లు మా రిలేషన్షిప్ బాగా ఉండాలని కోరుకోవడము, బంగారం నివేదన చేసి అది కూడా మనకు ఫైనాన్షియల్గా అప్పుడప్పుడు చేసుకున్న కాసు బంగారం ఏదో కొనుక్కుంటాం కదా, అబ్బో మేము వరలక్ష్మి పూజ రోజు ఏదో, అది కూడా సేవింగే అంతే కదమ్మా. ఓ కారు కొనుక్కుంటే వాల్యూ ఉండదు కానీ మన బంగారం కొనుక్కుంటే ఎప్పుడు వాల్యూ కదా. కాబట్టి ఇదంతా మన సైంటిఫిక్గా జరుగుతున్నటువంటి అంశం. ఆ రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటాము, ఓపిక లేకున్నా కూడా చేసుకుంటాము, శుచి శుభ్రతతో స్వచ్ఛమైనటువంటి ఫుడ్ను మనం తింటాము. ఇవన్నీ కూడా శాస్త్రీయతతో కూడుకొని వరలక్ష్మి పూజ ఆషాఢంలో చీరలు కొందాము, వరలక్ష్మి పూజ చేసి ఎంజాయ్ చేద్దాం అంతే. మనం ఎక్కడ తగ్గేది లేదు. ఇంకోటి చల్ల నీళ్ళల్లో తిరుగుతూ ఉంటే మనకు వాతతత్వం పెరుగుతుంది వర్షాకాలంలో, అందుకని కాళ్ళకు పసుపు రాచుకుంటాం. పసుపు అనేది మేలు, కుంకుమ అనేది ఫీమేల్. అంటే స్త్రీలలో స్త్రీ శక్తి పురుష శక్తిని ఈక్వల్ చేసుకుంటున్నాం ఆ రోజు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ విశ్వ నియమాల ప్రకారము 12th లా నువ్వు ఫీల్ అయినావు కదా, విశ్వ నియమాలు కావాలని. 12వ లా ఏంటిదంటే లా ఆఫ్ జెండర్. లా ఆఫ్ జెండర్ అంటే ఏంది? స్త్రీ పురుష తత్వము. స్త్రీ పురుష తత్వము అంటే ఏంది? ఈ ప్రకృతి అంతా స్త్రీ పురుష శక్తితో ఉంది. ప్రకృతి విశ్వంలో ఉండే ఎనర్జీ అంటే స్త్రీ పురుషులతో కూడి ఉంది. దాన్నే మనకు అర్థమయ్యేటట్టు పూర్వీకులు శివుడు పార్వతి అర్ధనారీశ్వరిని చూపించారు. అంటే ప్రతి స్త్రీలోనూ ప్రతి పురుషుడిలోనూ స్త్రీత్వం ఉంటుంది, పురుషుడి తత్వం ఉంటుంది. ఏందే మొగరాయిలా అలా చేస్తున్నావు అంటే పురుషతత్వం వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. కొందరు మొగాళ్లలో ఏమవుతుందంటే స్త్రీత్వం పురుషతత్వంలో పురుషుడితో పాటు స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది ఆయనకి. అప్పుడు ఇలాంటి పూజలు చేసినప్పుడు ఏమవుతుందంటే స్త్రీతత్వం పురుషతత్వం ఈక్వల్ అవుతుంది. మొగుడితోడు గొడవలు పడరు. అందులో రహస్యం కూడా ఇదే. భార్యాభర్తలు గొడవలు పడరు, ఎందుకంటే స్త్రీత్వం ఈ అమ్మాయిలో పెరిగింది. మొగుడితో కొట్లాడదు, ఏమ్మా దెబ్బలాడదు. అందరు ఏమంటారంటే మొగుడు కోసమనో ఇంకోడు కోసమో ఈ పూజలు చేయాలని ఏవో మాటలు చెప్పారు, కానీ అది కాదు. పురుష శక్తి స్త్రీ శక్తిని ఈక్వల్ చేయడానికి చేసే పూజ ఇదంతా. అప్పుడు మనలో మనం అన్ని బ్యాలెన్స్. ఇంకోటి కాదు, ఓన్లీ వరలక్ష్మి అంటే ఏంది? అన్ని లక్ష్ములు కావాలి. పిల్లలు సంతాన లక్ష్మి కావాలి, విజయలక్ష్మి కావాలి, ధైర్యలక్ష్మి కావాలి, ప్రతి లక్ష్మి మనకు, ఆరోగ్యలక్ష్మి మెయిన్ కావాలి, ఫైనాన్స్ కావాలి. కాబట్టి అన్నిటినీ కలిపి వచ్చేది నవనిధ భక్తి, ప్రేమతో చేస్తాం. అందుకే నవరాత్రులు, నవధాన్యాలు, నవనాడులు ఈ సృష్టిలో 9 చాలా ముఖ్యమైనది. కాబట్టి పౌర్ణమికి ముందు రోజే ఈ వరలక్ష్మి పూజ చేస్తాం నాన్న. అదొక విశేషమైనది. పౌర్ణమి అంటే నిండు మనసు చాలా పవిత్రంగా ఉంటుంది మనకి. అయితే మేమేం చేసుకునే వాళ్ళం అంటే కొన్ని ఏవో ఆటంకాలు వచ్చినప్పుడు
శుక్రవారం పౌర్ణమి రాఖీ పూర్ణిమ వచ్చినప్పుడు వరలక్ష్మి పూజ పొద్దున్న చేసేసుకొని రాఖీ పూర్ణిమ ఆ రోజు అన్నదమ్ములను పిలుచుకొని ఆ రోజే రాఖీలు కట్టి అందరికి భోజనాలు పెట్టుకునేవాళ్ళు. అంటే కొందరికి ఇది ఆచారంగా ఉండదు, శుక్రవారం ముందుదే చెయ్యాలి అని, వీలు కాకపోతే దసరా రోజు ఎప్పుడో చెయ్యాలని, అంటే వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ నమ్మకాలను బట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా తప్పులేదు. అన్ని రకాలైన వంటలు చేసి మన అందరం పంచుకొని తినడం ఇంకా బాగుంటుంది. రోజు పిజ్జాలు బర్గర్లు తిని ఆ రోజు బొబ్బట్లు బూరెలు తినండి అమ్మాయిలు. సాంప్రదాయమైన వంటలు రుచి చూడండి ఒక్క రోజు అన్న. అది అమ్మ, శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం అని చెప్పి ఉన్న మంగళవారాలు 4 ఉంటే 4, 5 ఉంటే 5 చేస్తూ ఉంటారు. అయితే నేను విన్న విషయం ఏంటంటే, ఈ మంగళగౌరి వ్రతం కొత్తగా పెళ్ళైన నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆచరించాలని. మళ్ళీ అంటే ఇది సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం, ఎవరికైనా సుమంగళిగా ఉండాలనే ఉంటుంది ఆడవాళ్ళకి. మరి ఎందుకు అందరూ చేసుకోకూడదు, వీళ్ళు మాత్రమే చేసుకోవాలి? ఇది వాస్తవమా? అసలు ఏంటి వివరణ ఇవ్వండి. కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు కావు అంటారు కదా నాన్న. అవునమ్మా. కుజదోషం ఉంటే పిల్లలు పుట్టరు అంటారు. కుజదోషం ఉంటే కొన్ని పనులు జరగవు, హస్బెండ్ అండ్ వైఫ్ హరాస్మెంట్స్ జరుగుతుంటాయి, ఒకళ్ళకొకళ్ళకు అన్యోన్యత ఉండదు. అయితే ఈ మంగళగౌరి అని నాకు తెలిసినంత వరకు, పెద్దవాళ్ళని విన్నంత వరకు, పెళ్లి కాకముందు 4 వారాలు 3 ఎన్నన్నా చేసుకోవచ్చు. చిన్నపిల్లల కన్యలు కూడా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే రాహుదోషం మీకు ఉంటుందో, పెళ్లి కాని అమ్మాయిలకి రాహుదోషమో కేతు దోషమో ఏదో దోషంతో పుడతారు పిల్లలందరికీ దోషం ఉంటుంది. అయితే రాహుకేతు పూజ కాళహస్తిలో చేసుకొని రావాలి. ఎప్పుడు చేసుకొని రావాలి? పెళ్లి కాకముందు చేసుకుంటే కనుక ఆ దోషం వాళ్ళకి ఉండదు. ఏమ్మా, అలాంటప్పుడు ఏం చేస్తారు, పెళ్లి కాకముందే ఈ శుక్రవారాలు బొమ్మల కొలువులు పెట్టేసి, మంగళవారాలు ఫ్రీగా ఉన్నారు, ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ లేదు, ఇంట్లో పెళ్ళిళ్ళు కాకుండా అమ్మాయిలు ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, అప్పుడు వాళ్ళతో పూజలు చేయించేస్తారు. చదువు అయిపోయింది, ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు, ఏదో ఈ నెల రోజులు లీవ్లో వచ్చింది, ఏదో ఆ అమ్మాయికి కూడా సరదా ఉండి నాకు నేనుగా కొంచెం మంచి లైఫ్ డీల్ చేసుకోవాలని అనుకునే అమ్మాయిలు ఉంటారు కదా, కొంచెం భక్తి అలాంటి ట్రెడిషన్ ఉన్న అమ్మాయిలు నేను ముందే చేసేసుకుంటామని చేసుకుంటారు. అంటే వాళ్ళు పెళ్లి కాకముందు 4 చేస్తే, పెళ్ళైన తర్వాత 1 చేస్తే చాలంటారు. కానీ వాళ్ళ అత్తగారింటి ఆచారాలు ఎలాగున్నాయో నాకు తెలియదే బాబు. వాళ్ళందరూ ఈస్ట్ గోదావరి వాళ్ళే బాబు. నా పెళ్ళి మేమేమో తెలంగాణ వాళ్ళ, మంగళగౌరి అంటే కూడా తెలియదు, మంగళం తెలియదు, బుధం తెలియదే బాబు. నన్ను పట్టుకొని మా అత్తగారు అన్నది పెరుగుతారమ్మా అంది. పెరుగుతారంటే ఏంటి అన్నా నేను. మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 మంది ముత్తైదులు, మూడో సంవత్సరం 15, 20, లాస్ట్కి 25 అని చెప్పింది మా అత్తగారు. 5 సంవత్సరాలా? 5 సంవత్సరాలు. నేను ఉద్యోగం చేస్తున్నాను, పొద్దున్నే వెళ్ళాలి, అది ఫీల్ కానా అంటే చాలా దూరం. మేము ఉండేది ఎక్కడో ఉంటాము, 2 బస్సులు 3 బస్సులు మారి వెళ్ళాలి. చంటి పిల్ల నాకు. ఆ పిల్లని వేసుకొని, ఆ పిల్ల రేపు మంగళవారం, ఈరోజు దానికి టైఫాయిడ్ ఏదో వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. అది హాస్పిటల్ నుంచి తీసుకొని ఇంటికి వచ్చి ఆ మంగళవారం చేయకపోతే ఇక మళ్ళీ మంగళవారాలు లేవు, మళ్ళీ అయిపోతానంటే మళ్ళీ 5 నుంచి మొదలుపెట్టు 25. ఈ ట్రెడిషన్స్తో వేగానే బాబు నేను. 25 మంది ఇళ్లల్లోకి వెళ్ళి మనం ఇచ్చి రావాలి. ఎందుకంటే పిలిస్తే వాయనాలు మనం పిలిస్తే రారు కదా, వాళ్ళకు కూడా కన్వీనియంట్ ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంటుంది, ఎవరో ఒక ఆవిడ మన దగ్గరికి రావాలి. హైదరాబాద్ లాంటి యూఎస్లో మా అమ్మాయికి అయితే, అమ్మ 5గురికి ఎలా ఇవ్వాలి మమ్మీ, ఇందులో ఇండియన్స్ ఎవరో నాకు తెలియట్లేదు, వాళ్ళు హూస్టన్లో ఉండేవాళ్ళు, పూర్తిగా ఆంగ్లో ఇండియన్సే, అక్కడ ఇంగ్లీష్ వాళ్ళే తప్ప అసలు మన వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఒక్కళ్ళిద్దరు కనపడితే, ఎప్పుడో ఒక రోజు కనపడితే చాలా గొప్ప. దానికి 5గురు దొరకడమే యూఎస్లో కష్టమైంది. అలాగా నాకు 25 మందిని వెతకడం నేను ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికి తెలిసే, బంగారు కొండ. అలా జరిగింది. అయితే ఏంటంటే ఆ రోజు విశేషం ఏమిటంటే, కుజ దోషాలు ఉంటే పోతాయి. భార్యాభర్తలు ఒక మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ చేసే వ్రతాలు ఇవన్నీ. అంటే స్త్రీలకు పురుషతత్వం ఎక్కువ ఉన్నప్పుడు మొగుడి మీద డామినేషన్ చేసి కొట్లాడతారు. మొగుడికి పురుషతత్వం ఎక్కువ అయినప్పుడు అతను ఈమె మీద డామినేషన్ ఎక్కువ చేస్తాడు, స్త్రీ మీద. కాబట్టి రెండింటిని ఈక్వల్ చేయడానికి ఆ రోజు చేసే పూజ, ఆ వైబ్రేషన్ ఆ ఇంట్లో ఇచ్చినప్పుడు మేల్ ఫీమేల్ జెండర్ ఈక్వాలిటీ జరుగుతుంది. తర్వాత ఏం చేస్తాం తెలిసిన, ఒక పిండిలో ఒత్తిని వేసి 5 దీపం వెలిగిస్తాము. 5 సపరేట్ ఒత్తులు వెలిగించుకొని దీపం పెట్టుకుంటారు. ఆ దీపానికి ఏం చేస్తారంటే, ఒక చాకుకు నెయ్యి రాసి ఆ మసిని దానికి మంత్రాలు చదువుతూ
ఆ వ్రతకథంతా చెప్పుకుంటూ దీనికి మసిపడతారు. ఉమ్. నెయ్యికి నీవు ఏం చేసావు, మసి పట్టావు, అది కాళ్ళకు పెట్టుకున్నావు. ఉమ్. కాటుక వచ్చిన ముత్తైదులందరికీ కూడా 5గురికి పెట్టావు. అవును. అంటే నీ శని వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కాకుండా శని దోష నివారణ కోసము. ఓ. కుజదోష నివారణ గురించి దీపాలు పెట్టి నెయ్యి వేయడం వల్ల కుజదోష నివారణ. తర్వాత శనగలు నానబెట్టి ఇవ్వడం వల్ల నీ మణిపూరక చక్రము అంటే గురు అనుగ్రహం కూడా నీకు కలగాలని 10 మందికి దానం చేస్తారు. పూజలంటే దానం చేస్తాం కానీ ఉట్టిరోజు ఇస్తే ఎందుకు ఇచ్చావమ్మా నాకు ఏమైందని అడుగుతారు. అవునా లేదా? కాబట్టి వ్రతమో శుభ్రమో ఉన్న రోజు 10 మందికి 10 చేతులు. తర్వాత ఏ చిన్న గిఫ్టో పసుపు. తర్వాత పసుపు కుంకుమ అంటే మేల్ ఫీమేల్ శక్తిని ఈక్వల్ చేసినాము. తర్వాత తమలపాకు అంటే హార్ట్ చక్ర, గ్రీనరీ అంటే ప్రేమ కృతజ్ఞతతో చూపించాము. ఒక్క అది వేస్తే ఎర్రగా నోరు పండుతుంది. అంటే భార్యాభర్తలు కూడా అలాగ మంచిగా అన్యోన్యత కలిసి ఉండాలనేది రహస్యం. కాబట్టి మంగళగౌరి అని 4 వారాలని సిస్టమేటిక్గా మన పెద్దవాళ్ళు ఒక రూల్స్ అంటూ వాళ్ళు పెట్టారు. ఇలా చేసుకుంటే ఈ దోషాలు పోతాయని మనకు చెప్పలేదు, కానీ ఈ నోములు కంపల్సరీ చేయండి అని చెప్పారు. దాని అంతరార్థం ఇది. లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ యూనిటీ, లా ఆఫ్ మన విశ్వ నియమాలకు సంబంధించినటువంటిది. ఏకత్వ నియమము, అందరిలో నేనున్నాను, నాలో అందరున్నారు. మేల్ ఫిమేల్ జెండర్ను ఈక్వల్ చేయడము అంటే భర్తనే అంటే ఒక ఆమె అడిగింది మీ అత్త కూడా ఆమెనే కావాలా జోక్ చేసి. మొగుడైతే పర్వాలేదు ఎందుకంటే నువ్వు ట్రైన్ చేసుకున్నావు కదా ఆయనకు ట్రైనింగ్ ఇచ్చావు కదా, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, నువ్వు పడుకోవాలి, కూర్చోవాలి, నిలబడాలి, కూరగాయలు తీసుకురావాలి. ట్రైనింగ్ అయినోడు వస్తే బెస్ట్ కదా. కొత్త పని మనిషి వస్తే ఎవరు చచ్చిపోతావు. మళ్ళీ ఇట్లా ఇల్లుడు, మళ్ళీ తుడవే, మళ్ళీ మళ్ళీ కొత్త మొగుడు వస్తావు. జన్మల బంధానికి ఇదే అనుబంధం రావాలి మగుడా. నీకు నేను ట్రైన్ చేశాను, నేను నాకు వాళ్ళు ట్రైన్ చేసినప్పుడు కూడా వస్తే బెస్ట్ కదా. లేకపోతే మళ్ళీ ట్రైనింగ్ మొదటి నుంచి ఇవ్వాలి. నీకు ఆయన ఇవ్వాలి, ఆయనకు నీవు ఇవ్వాలి. మేల్ ఫీమేల్ జెండర్ ఈక్వల్ కలిగేదే మంగళగౌరి వ్రతం. హ్యాపీగా ఆనందంగా వ్రతం చేసుకోండి. మీ ఆయన కొండి పెట్టండి, మీ ఆయన వంట చేస్తే మీరు పూజ చేయండి. ఎలా అయితే ఉంది మొత్తానికి ఆ రోజు వాళ్ళతో వంట చేపియాలి. ఏ షోర్ చేయించేసేయండి. మీరు ఎప్పుడన్నా మొగడిని మెచ్చుకున్నారటే ఒకరోజు మెచ్చుకోండి, చేస్తారు. ఏ ఒకరోజు వేయించుకోండి, మెచ్చుకోండి. రోజు చేస్తాడు పాపమ్మ గారు తండ్రి. పప్పు మాడబెట్టడం కాబట్టి పూజ మీరు చేసుకోండి, వంట ఆయన చేయమనండి, అంతే. నేనైతే మా ఆయనను ఉపవాసం పెట్టి నేను పూజలు చేసుకుంటాను. నేను ఉపవాసం ఉండలేను. తెలివి కల లక్షణం. ఆయన ఉపవాసం లేకపోతే మీరు వంట చేయాల్సి వస్తుందని కదా. ఆయనకి ఇష్టం ఉపవాసం అంటే, నాకేమో అన్నం తినకపోతే గ్యాస్ ట్రబుల్. కాబట్టి నేను వ్రతం చేసుకుంటున్నాను. నేను ఉపవాసం ఉంటా అంటారు. పూజ మీది ఉపవాసం అయింది, పంచుకున్నారు. అట్లా మీ ఆయనతో వంటలు చేయించుకోండి, మీరు నోములు వ్రతాలు చేసుకోండి. అందరూ అన్యోన్యంగా కలిసికట్టుగా ఆనందంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండండి. మీ రిలేషన్స్ పిలవండి. పిలిస్తే మీ పిల్లలకు కూడా ఓహో ఈమె పెద్దమ్మ, ఈమె చిన్నమ్మ వీళ్ళింటికి అని తెలుస్తుంది. వాళ్ళకు కూడా రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. ఓహో వాళ్ళు ప్రేమిస్తున్నారని మనం కూడా ప్రేమించాలి. లేకపోతే ప్రతి వాళ్ళకి దూరంగా ఎవరో పిన్ని ఎవరో పిన్ని వచ్చింది చూడు అంటారు మన పిల్లలు. ఇట్లా పక్కకు పిన్నో ఆంటీనో ఏమో ఈమె ఎవరు అంటారు. కరెక్టే, సేమ్ అది రైట్. ఎందుకంటే మా మనమరాలు కరోనా బేబీ, అమ్మ నాన్న తప్ప మేము ఎవరని తెలియదు దానికి. మేము దగ్గరికి పోతే ఎవరు వీళ్ళు అన్నట్టు ఇలా పక్కకు పెట్టుకొని చూస్తుంది. ఇప్పుడు 5 ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చింది. కరోనా టైంలో పుట్టింది. 3 ఏళ్ళు వాళ్ళు సపరేట్గా యూఎస్లో ఉన్నారు. ఎవరు ప్రపంచమే తెలియదు వాళ్ళకి. వాళ్ళ అమ్మ నాన్న ఆమె ముగ్గురే. అందరూ యూఎస్లో అన్నారు ఏంటి మీ అమ్మాయి ఇంటి దగ్గరికి రావట్లేదు. స్కూల్కి పంపించిన తర్వాత అది అందరికీ దూరంగా ఇలా కూర్చునేది పాపం. ఇప్పుడు కాస్త అలవాటు పడిపోయి. కాబట్టి ప్రేమలు పంచండి, అనురాగాలు అనుబంధాలను చూసుకోండి. కనీసం మీ ఫ్రెండ్స్తో అటైనా బాగా ఉండండి. అమ్మ, అత్త, మామ, తాత, ముత్తాత ఎవరైతే చిన్న రిలేషన్షిప్ ఉన్నా వాళ్ళని కనీసం బాగున్నారని పలకరించండి. ఈ రోజుల్లో మనం ఏం పెట్టకపోయినా మాట సహాయం చేసిన ఆత్మీయతను పంచుకోవడానికి మనకిచ్చిన ఈ పండుగలు ఏదో రూపంలో వరలక్ష్మి పూజనో, మంగళగౌరి అనో, రాఖీ పూర్ణిమనో, ఏదో గెట్ టుగెదర్ మీటింగ్ అనో, బర్త్డే పార్టీలను పిలుచుకోండి. అందరూ సంతోషంగా అన్యోన్యంగా కలిసి ఉండండి. ఇంతకంటే ఎక్కువ ఏముంది నాన్న. రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనకు మిగిలేది మంచి మాట. మనం
మనము అందరితో పంచుకున్నటువంటి ప్రేమ అవే శాశ్వతంగా మిగిలిపోతాయి నాన్న. అందుకని పండుగలను గుర్తించండి. మూఢ విశ్వాసాలు కావివి, ఇవి సైంటిఫిక్గా ప్రూఫ్ చేయబడ్డటువంటి ఇవన్నీ. కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు కాళ్ళకు పసుపు రాస్తారు 5 ముత్తైదులకి, చేతి నిండా ఇంత వేడి వస్తుంది, గోరింటాకు పెట్టుకుంటారు. గ్రీనరీ, ప్రేమతత్వం పెరిగి శరీరానికి వేడితత్వం పెరుగుతుంది. ఆ రోజు బెల్లంతో చేసినవన్నీ ఆహార పదార్థాలు వింటారు. అంటే వాతం తగ్గిపోయి మనకు మంచిగా బాడీకి కావాల్సినటువంటి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు సెక్స్ కోరికలు కూడా బాగా కలుగుతాయి అనేది శాస్త్రం నాన్న. అయితే ఆ రోజు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఏ పూజలు, ఏ వ్రతాలు, ఏ నోములు అయితే చేస్తారో ఆ రోజు చాపేసుకొని పెళ్ళాం కింద పండుకోవాలని చెప్పారు. అంటే భార్యాభర్తలు కలవకూడదు ఏ పూజలు జరిగిన రోజుని దాని అంతర్లీనంగా ఉండే అర్థము. అంతేనా? అలాగే హ్యాపీగా పండుగలు చేసుకొని ఎంజాయ్ చేయకండి. అంతే అమ్మ. శ్రావణ మాసం అనగానే వ్రతాలు, నోములు, పూజలు ఇవన్నీ కూడా లేదు, ఇవన్నీ చేయడానికి మాకు వీలు పడట్లేదు, లేదంటే అంత చేసుకోవడానికి మాకు ఆరోగ్యం సహకరించట్లేదు, ఉపవాసాలు ఇవన్నీ అంటే ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి, మాకు మంచి జరిగేటట్టుగా మంచి ఫలితం రావాలి అనే వాళ్ళకు ఏదైనా మంత్రం ఉందా? మంత్రాలు తంత్రాలు ఏం లేవు కానీ, ఎందుకంటే మా ఇంటి ఆచారం లేదు, మాకు వరలక్ష్మి పూజ లేదు, మంగళగౌరి లేదు, అందరు మంచి మంచి చీరలు కట్టుకొని అందరూ ఏదో పేరెంట్ వాళ్ళని పిలుచుకొని ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా చేయాలి అని ప్రతి వాళ్ళకు ఉంటుంది కదా. అప్పుడు మనకు లక్ష్మీ అష్టోత్తరం అనే స్తోత్రం చాలా ఇది. ఎందుకు శ్రావణ మాసంలో మనము ఎక్కువ ఈ లక్ష్మీవే మనం లక్ష్మీవే చేయడంలో ఏంటంటే స్త్రీ శక్తి అధిగమించే ప్రకృతి ఉంటుంది. ప్రకృతిలో స్త్రీ శక్తికి పాజిటివ్ ఎనర్జీ ఈజీగా ఇవ్వగలిగేటువంటి వాతావరణ శక్తులు ఆ టైంలో ఉంటాయి. శ్రావణంలో ఆ శక్తులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఊర్లో ఏంటంటే పొలాలు అవి నాట్లు వేస్తున్నప్పుడు వాళ్ళకు ఊర్లలో ఆషాఢం, అందుకే ఆషాఢంలో అక్కడ అమ్మవారి పూజలు చేస్తారు ఊర్లలో. వాళ్ళకు తొలి రోజులు వర్షపు స్టార్ట్ అవుతాయి. వర్షం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళంతా నీళ్లలోనే ఉండి మొలకలు తీసుకోవడం, మొలకలు వేయడము. అందుకని ఆషాఢము అమ్మవారి పూజలు ఊర్లలో ఎక్కువ చేస్తారు. సిటీలో ఉండేవాళ్ళు ఈ లక్ష్మీ పూజలు ఎక్కువ చేస్తారు. లక్ష్మి అంటే ఏమిటిది? హెల్త్, ఫైనాన్స్, పిల్లలు, విజయము, వెహికల్స్, ఏది కావాలన్నా లక్ష్మి కావాలి. అందుకే ఏం చూపించారంటే లక్ష్మీనారాయణుడు విశాలంగా పడుకొని ఉంటాడు, అంటే పొడవుగా ఉంటాడు. అంటే మన బాడీలో కూడా బొడ్డు క్రింద ఉండేది బ్రహ్మ, బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉండేది విష్ణువు, ఈ పైన ఉండేది శివుడు. అది స్ట్రైట్ లైన్. అందుకే శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఉన్నోళ్ళు నిలువు నామం పెట్టుకుంటారు, శివుణ్ణి సూచించేవాళ్ళు అడ్డనామాలు పెట్టుకుంటారు. అప్పుడు ఏమైంది, మనకి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణుడికి పూజ చేస్తూ ఉండడం కన్నా ఫీమేల్ ఎక్కువ చేయడం మూలంగా అప్పుడు లక్ష్మీ అష్టోత్తరం హ్యాపీగా చదువుకోవచ్చు. గోవిందనామాలు చదువుకొని చెప్పి ఇది పొద్దునే చదువుకోవాలన్నా, మధ్యాహ్నం చదువుకోవాలన్నా, రాత్రిపూట హ్యాపీగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకొని అష్టోత్తరం చదువుకున్నా చాలు. ఏమ్మా లేదు శుక్రవారం రోజున ఈరోజు మాకు వీలవుతుంది అని తలస్నానం చేసి ఒక కొబ్బరికాయ పెట్టి మహాలక్ష్మిని పెట్టుకొని అందరు మహిళలను పిలుచుకొని అష్టోత్తరాను శ్రీలలితా పారాయణము చేసి చక్కగా అష్టోత్తరం అందరు కలిసి చదువుకొని కుంకుమతో అర్చించుకొని ఆ కుంకుమ అందరూ పెట్టుకున్నట్టయితే కనుక స్త్రీ శక్తి అధిగమిస్తుంది. ఎలా పూజ చేయాలో నేను చెప్తాను చూడమ్మా. అష్టోత్తరం చాలా సులభమైన పద్ధతిలో చదువుకునే పద్ధతి చెప్తాను. ఓం దేవి ఉవాచ దేవదేవా మహాదే. ఫస్ట్ ఏం చేస్తారు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం కంపల్సరీ చదువుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతువే అనుకోవాలి. చేసే ముందు ఓం 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 అని 3 సార్లు అనుకున్న తర్వాత ఇవన్నీ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అష్టోత్తరం చదువుకునేటప్పుడు టెక్నిక్లు చెప్పేస్తాను. ఓం దేవి ఉవాచ దేవదేవా మహాదేవా త్రికాలగ్నా మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తరశతం లక్ష్మా శ్రోతుమిచ్చామి తత్వత. ఈశ్వర ఉవాచ. ఎవరైనా చెప్తే వినకుండా అంటే ఈశ్వరుడు కూడా చెప్పినట్టు ఉంటే మనం చదువుతామనుకున్నారేమో పాపం. దేవీ సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వేశ్వరకరం పుణ్యం సర్వ పాప ప్రనాశనం సర్వదారిద్ర్యశ్రవణం శ్రవణాద్భుక్తిముఖ్యదం రాజవశకరం దివ్యం గుహ్యాద్ గుహ్యతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుషష్టికళాస్పదం పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేద్యం అణిమాద్యష్ట సిద్ధిదం కిమత్ర బహునోక్తయ దేవి ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యర్థ వక్ష్యామి సమాహితమనాశృణు. అస్య శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్రస్య మహాలక్ష్మిస్తు దేవత
క్లీం బీజం భువనేశ్వరీ శక్తి శ్రీ మహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. తర్వాత అంగన్యాస కరన్యాసాన్ని నేనేం చెప్పట్లేదే బాబు, పుస్తకంలో ఉన్నాయి. ఇవి చేస్తే ఏమవుతుంది, ఏదైనా మెడిటేషన్ చేసేటప్పుడు రూమ్లో కూర్చోండి, డిస్టర్బ్డ్ కాకుండా లైట్ చిన్నగా పెట్టుకోండి, మ్యూజిక్ పెట్టుకోండి, మీ సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి, లాకింగ్ సిస్టమ్ చేసుకోండి అంటారు కదా. వీళ్ళు ఏం చేశారంటే లాకింగ్ సిస్టమ్ గురించి మనకు సీక్రెట్ కోడ్స్ ఇచ్చారు. ఆ సీక్రెట్ కోడ్స్ చూద్దాం. ఓం శ్రాం సాం అంగుష్టాభ్య, ఈ ఏలుతో ఏలిలా అనాలి. ఓం శ్రాం సాం అంగుష్టాభ్యా నమ. ఓం శ్రీం శ్రీం తర్జనీభ్యాం సమ. ఓం శ్రూం శ్రూం మధ్యమాభ్యాం నమ. ఓం శ్రైం సైం అనామికాభ్యాం నమ. ఓం శ్రౌం సం కనిష్ఠికాభ్యాం నమ. ఓం శం సం కరతల పరపృష్టాభ్యాం నమ. అంటే ఈ చేతిలో ఇది అగ్ని, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది భూమి, ఇది నీరు. కాబట్టి ఇవి రెండింటినీ కలుపుతున్నాడు అనమాట. కలిపి ఆ బీజాక్షరం చెప్పగానే మనకు లాకింగ్ సిస్టమ్ విశ్వానికి మనకు కనెక్షన్ పాజిటివ్ ఎనర్జీతో మన ఎనర్జీ పాయింట్కు కనెక్షన్ కలుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే కనెక్షన్ కలుగుతుందో కోరికలు కోరుకుంటే తీరుతాయి. సీక్రెట్. తర్వాత అంగన్యాసం. అంగన్యాసం అంటే ఈ మూడింటిలో గాలిని నీరును వదిలిపెట్టేశాడు. ఇదేంటిది అగ్ని, ఇదేంటి ఆకాశము, ఇది భూమి, మూడింటిని కలిపాడు. మూడింటిని కలిపి ఓం శ్రాం సాం హృదయాయ నమః. హృదయం లాకింగ్ అయిపోయింది. ఓం శ్రీం శ్రీం శిరసే స్వాహ. ఓం శ్రూం సూం శిఖాయై వషట్. శిఖ ఇక్కడ మెయిన్ పాయింట్. ఓం శ్రైం సం కవచాయ హుం. కవచాయ. ఓం శ్రాం శ్రాం నేత్రత్రయాయ షట్ ఔషట్. ఆ బీజాక్ష ఓం శ్రౌ సౌ నేత్రాయ షట్ అనగానే అది లాకింగ్ అయిపోతుంది. ఆ పవర్ వస్తుంది ఆ కంటికి, ఈ రెండు చేతులు దీన్ని పెట్టగానే. తర్వాత ఓం శ్రం శ్రం హస్త్రాయ ఫట్. ఓం భూర్భువస్వన్మితి దిగ్బంధ. లాక్ చేసేసుకున్నా. ఈ పంచభూతాలు ఏవి నన్ను డిస్టర్బ్ చేయవు. అప్పుడు పాపం పంచభూతాలు అన్నారు కానీ ఇప్పుడు మొగుడు కూడా పంచభూతం, మన పిల్లలు కూడా ఒక పని మనిషి కూడా వస్తుంది, ఒక ఫోన్ కూడా వస్తుంది, ఇన్ని రకాలైన డిస్టర్బ్లు వస్తాయి. అట్లా డిస్టర్బ్ కాకుండా మనం లాకింగ్ సిస్టంలోకి వచ్చేసాం. ధ్యానం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణై నానావిధైభూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిసేవితాం పార్శ్వే పాంకజశక్తపద్మనియుక్తాం సదాశక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంగంధమాల్యశోభే భగవతే హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం. ఇలాగా ఏ యూట్యూబ్ పెట్టుకున్నా మిగతాదంతా శ్లోకం వస్తుంది. చక్కగా పెట్టుకొని మీరు చదవడానికి రాకపోయినా వినండి. విని ఆ పూజ చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అందరికీ తాంబూలాలు ఇచ్చుకోండి. చిన్న సూత్రం. చక్కగా హ్యాపీగా ఏ శుక్రవారాన్ని మీరు చేసుకున్న లక్ష్మీ కటాక్షము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉద్యోగాలు కూడా కావాలి కదా నాన్న ఈ రోజుల్లో. ఎందుకంటే కాంపిటేటివ్ లైఫ్లో మనకటు చదువు రావాలి, ఆ చదువుతో పాటు విజ్ఞానము రావాలి, వినయము రావాలి, భక్తి రావాలి, మనం అనుకున్నవి కూడా ఉండాలి. కాబట్టి ఏదైనా ఒక నమ్మకంతో చేయాలి, మీరు విశ్వాసంతో చేయాలి, ప్రేమతో చేయాలి. చేస్తే తప్పనిసరిగా విశ్వం మీకు ఫలితం ఇస్తుంది. విశ్వమా నాకు ఇదివు అని అడగగానే విశ్వం అన్ని ఏది కావాలంటే అది ఇస్తుంది. అందుకే ప్రకృతి వికృతి ఫస్ట్ శ్లోకమే ప్రకృతి అంటే ఈ విశ్వంలో ప్రకృతి వికృతి రెండూ ఉన్నాయి. సుఖదుఖాలు రెండూ ఉన్నాయి, రెండూ అనుభవిస్తాము. కానీ మేమున్నంత వరకు మాకు సుఖాన్నే ప్రసాదించమని విశ్వాన్ని కోరుకుంటున్నాం అంతే. కాబట్టి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా మీ పిల్లలు మీరు మీ ఆయన అందరూ కూర్చొని అనుకోండి. లేదంటే మీ మహిళా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని చేసుకోండి. అందరికీ తాంబూలాలు ఇచ్చుకోండి, స్వీట్స్ ఇచ్చుకోండి. మీరు ఎంత దానం చేస్తే అంత మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. అదే విశ్వరహస్యం. ధన్యవాదాలమ్మా. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి